ప్రేక్షకులకు మనవి, ఎందుకంటే ఈ వీడియో ఒక 2 నిమిషాలు ఉండొచ్చు. ఈ 2 నిమిషాల వీడియో కొంచెం ఓపికతో చూడండి. ఎందుకంటే అంటున్నా అంటే ఈ వీడియో మొత్తాన్ని షూట్ చేసింది డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ సాయి. నా యూట్యూబ్ కామెంట్స్లో కానీ ఇన్స్టా కామెంట్లో ఫస్ట్ ఉంటాడు సాయి మీమ్స్ అని. సో వాడేం చెప్పాడంటే, అన్న ఈ రోజు నేను పని చేయను, కెమెరా నాది, డైరెక్షన్ నాది, నువ్వు పని చేయి, నేను షూట్ చేస్తా, నీకు ఎందుకు, అసలు ఫుటేజ్ చూసిన తర్వాత ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నీకు మామూలు రీచ్ రాదన్నాడు. సో షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద చూస్తే నాకు వచ్చింది రీచ్, ఆడి మీద కాల్ చేసి మరి మెచ్చుకున్నా, అంత బాగా తీసాడని. జోక్స్ పార్ట్, ఇది బంజారీల్ సైట్లో లోగో. ఈ లోగోలో 3 మెటల్స్ వాడుతున్నాం. ఒకటి వుడ్, ఎంఎస్, టెర్రకోట ఇప్పుడు రావట్లేదు, తర్వాత వస్తుంది, ఎందుకంటే పాలిష్ చేస్తున్నాం కాబట్టి అది షూట్ చేయలేదు. అండ్ సెంటర్లో లోగో డిజైన్ ఏదైతే ఉందో అది మొత్తం ఎంఎస్ అంటే ఐరన్. దీన్ని లోగోలో మీరు ఒకటి చూస్తే ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. రౌండ్ సర్కిల్ నుంచి పైనుంచి బటర్ఫ్లైగా మారడానికి ముందు ఆ స్టేజ్ అయితే ఉంటుందో దాన్ని కుకూన్ అంటారు. సో ఆ డిజైన్ బేస్ చేసుకుని సార్ వాళ్ళు పెట్టుకున్న లోగో. మీరు ఇన్స్టా పేజ్లో చూస్తే కుకూన్ టెర్రా గార్డెన్ అనుకుంటుంది, అది మీరు చెక్ చేయొచ్చు. వీలైతే నేను ట్యాగ్ చేస్తాను, ఇన్ కేస్ వాళ్ళు కొలాబరేషన్ యాక్సెప్ట్ చేస్తే ఇన్స్టాలో చూడొచ్చు. అండ్ వాళ్ళ ప్రమోషన్స్ పక్కన పెడితే నా పైనకి వస్తే ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే 1 థీమ్తో పాలిష్ చేస్తాం. ఈ లోగో ఎంఎస్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం రస్టిక్ ఫీల్ రావాలి. సో ఆ రస్టిక్ ఫీల్ కోసం ఇక్కడ నేను వాడుతున్న కెమికల్ ఏంటంటే వాటర్. పాలిష్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసాను రాడ్ అంతా, బఫరింగ్ చేసి దాని మీద తడిగుడ్డతో ఒక లేయర్ అలా పల్చగా లాగామనుకోండి, ఐరన్కి వాటర్ తగిలితే రస్ట్ వస్తుంది. సో రస్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉందనేది ఓపెనింగ్ అయిన తర్వాత నేను ఇన్స్టాలో కానీ యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేస్తాను. మీకు పెయింటింగ్ గురించి కానీ లేదంటే ఇంకేదైనా హౌస్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయొచ్చు, యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.